స్టేషన్కి వచ్చాను కానీ అందులో శుద్ధ అబద్ధాలని రాశారు. డిఐజీ గారు మధ్యాహ్నం పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు దాదాపు గంట సేపు ఉన్నారు. డిఐజీ గారు వెళ్ళేటప్పుడు సాయంకాలం స్టేషన్కి వచ్చి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేశాము, దాంట్లో భాగంగా ఒక సంతకం చేయాలని చెప్పి అడిగితే ఆయన అడిగారు కదా అని చెప్పి నేను స్టేషన్కి వచ్చిన. కానీ స్టేషన్కి వచ్చి వాళ్ళు తయారు చేసిన ప్రొసీడింగ్స్ చదివితే ఆ ప్రొసీడింగ్స్లో మొత్తం అబద్ధాలే ఉన్నాయి. నన్ను ఇంటికాడికి వచ్చి ఏ మాదిరి ఈడ్చుకొని పోయినారో ప్రతి ఒక్కరు చూసినారు. నేను ఇంట్లోనే ఉంటాను, కావాలంటే సాయంత్రం వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉండే అవకాశం ఏంటని అడిగినా కూడా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా లాక్కొని ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది పొద్దున. కానీ ఇప్పుడు వాళ్ళు చూపించిన ప్రొసీడింగ్స్ దానికి మొత్తం కాంట్రరీగా ఉంది, అంటే ఆపోజిట్గా ఉంది. అందుకు నేను సంతకం చేయడానికి నిరాకరించి బయటకు వచ్చాను. ఇప్పటికే మీకు తెలుసు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఈ అధికార పార్టీ ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసింది, ఎన్ని వందల మంది మీద పులివెందుల మండలంలో బైండ్ ఓవర్లు చేసింది, ఏ రకంగా ఫాల్స్ కేసులు పెట్టింది, ఏ రకంగా అరెస్టులు చేసి రిమాండ్కి పంపింది, ఏ మాదిరి అరెస్టు చేసి స్టేషన్లోనే చాలామందిని పెట్టుకొని ఓటు వేయడానికి కూడా పంపిలా. ఎన్నో అక్రమాలు చేసినారు. అండ్ ఇవాళ పోలింగ్ రోజు ఇంకా పరాకాష్ఠకు పోయింది. పోలింగ్ జరిగిన తీరు చూస్తే మొత్తం దొంగ ఓట్లే. పోలీసులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ మొత్తం కొల్యూడై వందల మంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడరు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వందల మంది నిలబడుకొని పోలీసుల సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఏజెంట్లను లోపలికి పోనిరు, ఏజెంట్ ఫారాలు చించేస్తారు, ఓటర్లను లోపలికి పోనిరు, ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ తీసుకొని వీళ్ళే పోయి క్యూలో నిలబడి దొంగోట్లేస్తారు. సో ఈ ఎలక్షన్ జరిగిన తీరు పట్ల మేము తప్పకుండా ఇందాక నేను సుదీర్ఘంగా మాట్లాడిన న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాం.